తాజాంశాన్ని చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ సుమారు 50 కోట్లు ఉంటుందని సమాచారం. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, డ్రగ్స్ పట్టివేతకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? అనేది ఈ సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఈ జహీరాబాద్ మొగుడంపల్లి మాడిగి అంతర్రాష్ట్ర టోల్ గేట్ వద్ద అయితే భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే మొత్తంగా 3 బృందాలు ఈ తనిఖీలు ముందస్తు సమాచారంతోనే తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలోనే ఈ లారీ ఏదైతే ఉందో భారీ ఎత్తున ఈ లారీ ఈ డ్రగ్స్ ని తరలిస్తున్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. మొత్తం 3 బృందాలు డిఆర్ఐ, నార్కోటిక్ డ్రగ్ కంట్రోలర్, సెంట్రల్ విజిలెన్స్ అధికారులు అయితే ఈ మూకుమ్మడిగా ఈ దర్యాప్తు మొత్తంగా ఈ మొత్తానికి పర్యవేక్షించారు. అయితే ముందస్తు సమాచారంతోనే ఆ లారీ టోల్గేట్ వద్దకు రాగానే పట్టుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ భారీగా ఉండటంతో మొత్తంగా ఈ డ్రైవర్, క్లీనర్ కావచ్చు లారీని అక్కడే వదిలి పరారైనట్లు కూడా తెలుస్తోంది. ఈ మాడిగి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని దాటిన తర్వాత అటు ముంబై కావచ్చు, అటు గోవా ఈ ప్రాంతాలకి వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఈ మొత్తంగా ఈ లారీ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లోని పోర్ట్ ఏరియా ఏదైతే ఉందో అటు నుంచి కూడా వచ్చినట్లు కూడా ఇప్పుడు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ మొత్తంగా ఈ వివరాలు అయితే కొద్దిసేపట్లో మీడియాకు కూడా వెల్లడించే అవకాశం అని కూడా ఈ బృందాలకి సెంట్రల్ నుంచి వచ్చినట్టు ఈ బృందాలు చెప్తున్నాయి. అయితే ఈ పట్టుబడిన ఈ డ్రగ్స్ అయితే ఏవైతే ఉన్నాయో దాదాపు కోట్ల విలువలో ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నార్కోటిక్ అలాగే డిఆర్ఐ డ్రగ్స్ సంబంధించినటువంటి కంట్రోలర్ ఏదైతే ఉన్నాయో ఈ 3 బృందాలు కూడా భారీ ఎత్తున ఉదయం నుంచి కూడా దాదాపు తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల ఈ మధ్యలో ఈ సమయంలోనే అక్కడ ముందస్తుగానే ప్రణాళికలతోనే పటిష్ట బందోబస్తు ఏర్పరిచి పక్కా ప్రణాళికతోనే ఆ లారీని అయితే పట్టుకున్నారు. మొత్తంగా ఈ చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఈ లారీని అక్కడ పోలీస్ స్టేషన్ అయితే ఇప్పటికే తరలించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తంగా ఈ సంగారెడ్డి పరిధి దాటినట్లయితే అటు ముంబైకి వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఈ చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మాడిగి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ఈ భారీగా తరలిస్తున్నటువంటి ఈ లారీని అయితే చెక్ పెట్టారు. అక్కడే ఈ లారీని అయితే సీజ్ చేసి మాడిగి పరిధిలోని అక్కడ ఇప్పటికైతే మొత్తంగా ఆ లారీని అయితే సీజ్ చేసి అక్కడ పెట్టారు. అలాగే చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ అయితే తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్న వివరాలు ఇవి. ధన్యవాదాలు రామకృష్ణ.